అంతా కూడా మన క్రైస్తవులే. ఎందుకంటే అంత చక్కని వాతావరణం, ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకుంది. అయితే నాకు ఇందులోనూ బైబిల్ వాక్యంలోను యోహాను సువార్త 3:34 ఒక్క మాట నేను చెప్తాను, ఎక్కువ చెప్పను. ఏనా చదువుతామా? కుమారుని ప్రేమించున్నాడు కనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద ఉంచి ఉంటుంది. దేవునికి మహిమ కలుగుగాక. చూడండి, ఈరోజు అయితే చాలా చక్కని ఆశీర్వాదము, ఉగ్రత రెండు కూడా అక్కడ మనకి దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే తండ్రి అక్కడ ఏమన్నాడంటే, తండ్రి కుమారుని ప్రేమించున్నాడు కనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించున్నాడు. కుమారుడు అంటే ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు కాదండి, తన బిడ్డలుగా ఉన్న మనమే. యేసుక్రీస్తు ప్రభుల వారికి మన తండ్రి అయిన యేసుక్రీస్తు ఉన్నారు, ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం కనుక మన చేతికి సమస్తాన్ని అప్పగించాడు. ఏది అప్పగించాడంట? పరలోక రాజ్యానికి మనం చేరుకోవడానికి సమస్తాన్ని ఈవులు మన చేతికి ఇచ్చాడు. నువ్వు వెళ్ళాలా, నాశనకరమైన కోతలో నువ్వు ఉండాలనేది కూడా మన చేతిలోనే ఉంది. అందుకే అంటున్నాడు, ఆశీర్వాదము మన చేతిలోనే ఉంది, దీవెన మన చేతిలోనే ఉంది, మనము లోకములోనికి వెళ్ళిపోవాలన్నా కూడా మన చేతిలోనే ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, సమస్తము తన కుమారుడికి, అంటే పురుషులమైతే కుమారుడు అని మనం అక్కడ అనుకోవాలి, స్త్రీ చదివినప్పుడు అది కుమార్తె అని మనం అనుకొని సమస్తము కూడా మన చేతికి అప్పగించున్నాడు. ఏమి అంటే మనం ఏమి పొందాలనుకున్నా, ఆశీర్వాదం పొందాలనుకున్నా లేదా ఉగ్రత పొందాలనుకున్న సమస్తాన్ని కూడా ఆయన మనకే అప్పగించున్నాడు. కనుక ఈ దేవుడు ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఉగ్రతకు మనల్ని ఎన్నడూ కూడా బలి చేసేవాడు కాదు. ఎందుకంటే మనం అనుకుంటాం చాలాసార్లు మనము, ప్రభువా నేను ఈ పాపం చేశాను, ఒకవేళ ఆ పాపం చేసిన ప్రార్థన చేయకుండా మానేసి 1, 2 నెలలు 3 నెలలు నేను ఆ దేవుడు నన్ను మళ్ళీ చేర్చుకుంటాడేమో కానీ అనుకుంటాడు. కానీ ఎప్పుడు నా కుమారుడు నా కుమార్తె నా దగ్గరకు వస్తాదా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తే అప్పుని చేర్చుకుందామని చూస్తూ ఉంటాడు. కానీ ఆయన ఏంటంటే మనము విడిచిపెట్టేస్తాం. అందుకే దాన్ని మనం ఆ ఉగ్రత నుండి మనము కాపాడుకోవడానికి మొట్టమొదటి మన చేతిలో ఉంది. మనం ఎన్నడూ కూడా ఆయన ఆశీర్వాదానికి పాత్రలుగా ఉండాలి, కానీ ఎన్నడూ కూడా ఆయనకి ఉగ్రతకు మనము బలి అవ్వకూడదు. ఎందుకంటే ఆయన అన్నాడు, మనము చేసే పాపంలో ఒక్కసారి మనం అనుకున్న ప్రార్థన చేసినప్పుడు చాలామంది అలవాటుగా నేను పాపిని ప్రార్థన చేయడానికి యోగ్యుడ కాను అని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన రక్తంతో కడగబడినప్పుడే మనము యోగ్యులముగా ఉన్నాము. ఎందుకంటే ఇంకా మనము పాపంలో ఉంటే మనకు దేవుని బిడ్డలము కాదు. కనుక మనం ఏమంట, మన చేతికి ఇచ్చి ఉన్నాడు కనుక ఆశీర్వాదాన్ని తన తండ్రికి, నా తండ్రి నాకు అప్పగించాడు కనుక నేను ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. కనుక నేను ఏ విధంగా ఉండాలంట, ఆయన ఇష్టలుగా నేను ఉండాలి, ఆయన రాజ్యము కాలములో నేను ఒక బిడ్డగా ఉండాలని మన ఆశీర్వాదానికి మనము దీవెనకరానికి మనం ఏం చేయాలంటే ప్రార్థనాపూర్వకంగా మనము ఉండాలి. కానీ ఎన్నడూ కూడా ఆశీర్వాదాన్ని కోల్పోయే విధంగా ఉండకూడదని ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే నేను ఇక్కడ కానీ దేవుడు ఉగ్రతకు దాన్ని ఏదండి దేవుని ఉగ్రత వాడి ఉండును. ఎవరి మీద ఉంటుందంట? దేవుని ఎవరైతే విడిచిపెట్టేస్తారో, దేవుని ఎవరైతే వదిలేస్తారో ఇటమ్మా విధేయుని కాని వారు. ఎందుకంటే దేవునికి ఎవరైతే విధేయత చూపించుకుంటా లోకం వైపు మనం పరిగెడతాము, వాళ్ళకి దేవుడు సమస్తము కూడా అంటున్నాడు, నేను ఉగ్రతలో తీసుకెళ్తాను అంటున్నాడు. కానీ మనం ఎప్పుడైతే సరే ప్రార్థన చేసినప్పుడు విడవకుండా మనం ఉంటే ఆయన అంటాడు, నీవు చేసే ప్రతి పాపము తూర్పుకి పడమరి ఎంత దూరమో అంత దూరపరిచి ఉన్నాను, నీ పాపాలు నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అని చెప్పినప్పుడు మనము పాపాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రార్థన చేసినప్పుడు నేను పాపిని, ప్రార్థన చేసినప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేయమన్నప్పుడు మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసినప్పుడు చివరగా, అయ్యా నేను ప్రార్థన చేయడానికి యోగ్యుడిని కాదు, కానీ నేను చేస్తున్న ప్రార్థన ఆలకించమనే మాట మన నోట్లోంచి రాకుండా ఆశీర్వాదకరమైన దీవెన, అందుకని నోట్లున్నట మన ఆశీర్వాదమే మనం రావాలి, కానీ ఇంకేది రాకూడదని మన చేతికి సమస్తాన్ని ఇచ్చి ఉన్నాడని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు.
అది మాకు కొద్ది మాటలు దేవుడు వినుకుల్లో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు దీవించి